కింగ్స్టన్ సినిమా గురించి మాట్లాడాలంటే ఆల్మోస్ట్ నేను లక్కీ భాస్కర్ స్టార్ట్ అయినప్పుడు ఆ సినిమా స్టార్ట్ అయింది. అండ్ ఆ సినిమాకి ఇందాక మామూలుగా సార్ మీరు చెప్పినట్టు ఆ బడ్జెట్లో నిజంగా ఆ క్వాలిటీ రావటం అనేది నాకే సర్ప్రైజింగ్గా ఉంది. నిజంగా కమల్ దగ్గర నుంచి నిజంగా మనం అందరం నేర్చుకోవాలి. ఒక డైరెక్టర్కి వచ్చేసి ఇంత బడ్జెట్లో తీస్తున్నాం అని చెప్పంగానే ఇలాంటి ఒక ఎక్స్ట్రా వ్యాగెంట్ ఒక సీజీ రిలేటెడ్ సినిమా విత్ ఎ వెరీ వెరీ డీసెంట్ బడ్జెట్. అంటే ఇప్పుడు నేను నెంబర్స్ చెప్తే బాగోదు కానీ బట్ ఆ నెంబర్లో సినిమా ఈ క్వాలిటీలో వచ్చిందంటే నిజంగా అందరం సర్ప్రైజ్ అవ్వాలి, నేర్చుకోవాలి కూడా. సీజీ టీమ్కి కూడా నిజంగా కంగ్రాచులేషన్స్. అండ్ ప్రొడక్షన్ హ్యాండిల్ చేసిన దినేష్ కావచ్చు, లేకపోతే భవ్య గారు, అందరికీ నిజంగా కంగ్రాచులేషన్స్. అండ్ తెల సీరియస్లీ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్ నిజంగా you've given a chance to a new director. I know how tough it is to get a chance. I struggled more than 8 years to get one chance. You gave a life to a new director. Congratulations. And I wish Kamal becomes a huge big director. And దివ్య ఇందాక నుంచి నీ పేరు వస్తుంటే అందరూ అరుస్తున్నారు. అండ్ ఇట్స్ అ గుడ్ థింగ్. హోప్ యూ కమ్ టు తెలుగు, ఏంటి డూ మోర్ ఫిల్మ్స్. అండ్ ఇంకోటి కూడా ఉంది, జీవీ హ్యాస్ దిస్ మిదాస్ టచ్. ఇప్పుడు వరకు తనతో చేసిన హీరోయిన్ అందరూ పెద్ద పెద్ద స్టార్స్ అయిపోయారు. అంటే నేను దివ్య క్రేజ్ ఇప్పుడు చూస్తూనే ఉన్నారు. అండ్ మమతా బైజు వచ్చేసి కూడా తనతోనే డెబ్యూ అయింది. డియర్లో ఐశ్వర్య చేసింది, దాని తర్వాత ఇప్పుడు మొన్న 300 కోట్లు హిట్ కొట్టింది. అండ్ సార్, శశి సార్, మనం ఫస్ట్ టైం కలుస్తున్నాం. ఇప్పుడు వరకు మీరు డిస్ట్రిబ్యూషన్ చేసిన సినిమాలు సార్, అది తమిళ్ నుంచి తెలుగు కావచ్చు, లేకపోతే స్ట్రేట్ తెలుగు కావచ్చు, యూ హ్యావింగ్ అ డ్రీమ్ రన్. పర్పుల్ ప్యాచ్ అంటారు క్రికెట్లో. నిజంగా అది ఇంకా చాలా రోజులు ఉండాలని ఏంటి రియలీ కంగ్రాచులేషన్స్ సార్. అండ్ జీ, సపోర్టింగ్ అ గుడ్ product is very very important. So you have very good eye for talent. So I wish you earn big bucks. And sir, నేను ఇంకా పూర్తి చేయలేదు సార్. ఆల్ ద బెస్ట్ సార్. బాగా డబ్బులు సంపాదించండి, ఇంకా పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్, దాని తర్వాత మీరు ఏమనుకుంటే అది చేసేయండి. ఓకే, అంతే.